తెలంగాణ పల్లెల్లో సర్పంచ్ ఎన్నికల సందడి కొనసాగుతోంది. తొలి దశ నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు సర్పంచ్ అభ్యర్థులు. సర్పంచ్ వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ శనివారం రాత్రి 9 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 5 గంటలకే నామినేషన్ల గడువు ముగియగా ఆ సమయానికి క్యూలో ఉన్న అభ్యర్థులకు టోకెన్లు జారీ చేసి నామినేషన్ పత్రాల దాఖలకు అనుమతిచ్చారు. తొలి విడత ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. చాలా ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగింది. మొదటి విడతలో 4,236 గ్రామ పంచాయతీలు, 37,440 వార్డుల్లో నామినేషన్లు స్వీకరించారు. చివరి రోజు సర్పంచ్ స్థానాలకు 20,000కు పైగా నామినేషన్లు దాఖలు కాగా వార్డు స్థానాలకు 51,000కు పైగా మంది నామినేషన్లు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇవాళ నామినేషన్లు పరిశీలిస్తారు. సాయంత్రం 5 గంటల తర్వాత స్క్రూటినీ పూర్తయ్యాక చెల్లుబాటయ్యే అభ్యర్థుల జాబితా రెడీ చేస్తారు. తిరస్కరణ నామినేషన్లపై అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించారు. సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైతే అభ్యర్థి సంబంధిత రెవెన్యూ డివిజనల్, సబ్ కలెక్టర్ వద్ద రిటర్నింగ్ అధికారి నిర్ణయంపై అప్పీల్ తీసుకోవచ్చు. రేపు అప్పీళ్ల స్వీకరణ, డిసెంబర్ 2న అప్పీళ్ల పరిష్కారం ఉంటుంది. మరోవైపు పలు గ్రామాల్లో ఏకగ్రీవాలు కొనసాగుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలోని సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఒకటే నామినేషన్ రావడంతో మల్లెపాకుల వెంకటయ్య ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. వెంకటయ్య ప్రస్తుతం కల్వకుర్తి పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. హోంగార్డుకు రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచారు.